బెయిల్ లభించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ జైలు నుంచి ఎన్ని గంటలకు బయటికి రానున్నారు? పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అవుతారు. మిగతా 24 మంది రైతులు సంగారెడ్డి జైలు నుంచి రిలీజ్ అవుతారు. దీనికి సంబంధించి ఒక్క సురేష్ మినహాయించి మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టులో వాదనల్లో భాగంగా నరేందర్ రెడ్డి తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి నాంపల్లి కోర్టు ఈ అరెస్టు పూర్తిగా అన్యాయం అని చెప్పడంతో పాటు అక్కడ సరైనటువంటి ఆధారాలు వాళ్ళు ఏవి చూపలేకపోయారని చెప్పడంతో బెయిల్ మంజూరు చేసింది. మొత్తం బెయిల్కు సంబంధించి 50,002 పూచీకత్తులు పట్నం నరేందర్ రెడ్డి సమర్పించాలి. మిగతా వారు 20,000 షూరిటీ సమర్పించాలి. 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ రాత్రి నిన్న లేట్ గా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి షూరిటీలు ఇప్పుడు 10:30 గంటల తర్వాత బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బ్యాంక్ లో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేరుగా కోర్టుకు వెళ్లి ఈ షూరిటీలు చూపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అంతా కూడా రెడీ అవుతుంది. ఒకవేళ లంచ్ లోపు ఇది కంప్లీట్ అవుతే 2 గంటల కల్లా నరేందర్ రెడ్డి రిలీజ్ కావచ్చు. లేదు లంచ్ తర్వాత జరిగితే 4 తర్వాత ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా పట్నం నరేందర్ రెడ్డి ఇక బయటికి వచ్చి కొడంగల్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ముందుగా జూబ్లీహిల్స్ తన నివాసానికి వచ్చి అక్కడి నుంచి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కొడంగల్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. షూరిటీలకు సంబంధించినటువంటి వ్యవహారం దాదాపుగా 11:30-12 గంటలకల్లా అయిపోవచ్చినటువంటిది న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఒకవేళ 12 గంటలకల్లా అయిపోతే అది చర్లపల్లి జైలుకు ఆధార్ కార్డు తీసుకొని ఇన్ పర్సన్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు సబ్మిట్ చేస్తే లంచ్ లోపు అది అక్కడికి వెళ్తే 2 o'clock కల్లా ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లంచ్ తర్వాత వెళ్తే 4 నుంచి 5 గంటలకల్లా ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అడ్వకేట్స్ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. బ్యాంక్ లో షూరిటీలు కట్టడం, తర్వాత పర్సనల్ బాండింగ్ సంబంధించినటువంటి దాన్ని సబ్మిట్ చేయడం, కోర్టులో ఉన్నటువంటి మిగతా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసి మధ్యాహ్నం 2 గంటల లోపు నరేందర్ రెడ్డిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇది 12 గంటలలోపు అయిపోతే 2 గంటల కల్లా నరేందర్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, స్పెషల్ కోర్టు ఇచ్చిన ఈ షరతులతో కూడిన బెయిల్ వల్ల అంటే కొడంగల్ నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి లగచర్ల ఇన్సిడెంట్ తో పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమైంది. ఈ నేపథ్యంలో రైతులను అభంశుభం తగినటువంటి రైతులకు బేడీలు వేసి మరి కోర్టుకు జైలు తీసుకెళ్లినటువంటి ఇన్సిడెంట్, స్ట్రోక్ వచ్చి ఆయన పడిపోయినటువంటి సందర్భంలో బేడీలు వేసి రైతులను తీసుకెళ్లినటువంటి ఇన్సిడెంట్ పట్ల రేవంత్ సర్కార్ తీవ్ర ప్రజాగ్రహానికి గురైనటువంటిది చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో లగచెరలో ఇవాళ వాళ్ళు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొడంగల్ ప్రాంతంలో రైతుల కుటుంబాలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. దాదాపు 30 రోజులకు పైగా 35 రోజులకు పైగా వాళ్ళంతా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్ సెల్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిపైన ఫైట్ చేసింది. అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసి లీగల్ గా ఎట్లాంటి ఇష్యూస్ తీసుకోవాలో, ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఏం జరగకుండా ఎట్లా వాళ్ళను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు కాబట్టి వారిపైన ఎటువంటి నిజాలను బయటపెట్టి వాళ్ళ కోర్టు ద్వారా బయట తీసుకురావాలనేటువంటి చేసినటువంటి కష్టం అయితే వాళ్లకు ఎటగలకు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు సంగారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి 24 మంది రైతులతో పాటు ఇటు పట్నం నరేందర్ రెడ్డి సైతం ఇవాళ రిలీజ్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులను కలిసి రేపు కొడంగల్లో దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రైతు కుటుంబాలతో పాటు ప్రజలందరూ కూడా లగచర్లతో పాటు కొడంగల్ ప్రజలందరూ కూడా న్యాయం గెలిచిందనేటువంటి చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత నేరుగా వారి ఊరికి వెళ్ళేటువంటి సందర్భంలో ర్యాలీగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాంపల్లి స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో ఇవాళ రైతులు కూడా మధ్యాహ్నం తర్వాత సంగారెడ్డి జైలు నుంచి ఇటు చర్లపల్లి జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.